మన భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కిసాన్ క్రెడిట్, పంటల సమగ్ర బీమా పథకం, రైతు సంక్షేమం కోసం మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామాన కేంద్రం నిధుల నుంచే రోడ్లను వేయటం జరుగుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కేంద్రంలోని రైతు వేదికలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత ద్వారా 20,500 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు జరిగిందన్నారు. పంట మార్పిడి చేయడానికి ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు కల్పిస్తుందని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రం 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. ఇక మన దేశ ఆర్థిక వ్యవస్థను, రైతును కాపాడే బాధ్యత తమదేనని అన్నారు కేంద్ర మంత్రి. వాళ్ళ చేతి కింద నీళ్లు తాగాలి, వాళ్ళకు జీరాజు అనుకుంటా చేతులు కట్టుకొని కూర్చోవాలి. భారతదేశం ఎప్పుడు కూడా మా దగ్గరికి అప్పు కోసం రావాలి. భారతదేశం ఎప్పుడు కూడా మా దగ్గరికి రక్షణ సామాగ్రి కోసం రావాలి. భారతదేశం ఎప్పుడు కూడా మా దగ్గరికి మెడిసిన్స్ కోసం రావాలి, మందుల కోసం రావాలి. భారతదేశం ఎప్పుడు కూడా మా ముందు చేయి చాచి నిలబడాలని అనేక దేశాలు అనుకుంటున్నాయి. కానీ నరేంద్ర మోడీ నేతృత్వంలో మేము చేయి చాచి అడగం బిడ్డ. అవసరమైతే మా భారతీయులు, మా ఋషులు, మా మహాపురుషులు, మా పెద్దలందరూ ఏ రకంగా ఎవరు ఏమడిగితే ప్రపంచానికి ఆనందంగా భిక్ష పెంచినటువంటి దేశము ఇప్పుడు మేము మీకు భిక్ష పెడతాం తప్ప మేము భిక్షం అడగమనే విధంగా ఈరోజు కరోనా ఏదైతే కనిపించని రోగం వచ్చినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు ఉచితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మందు కనుగొనడమే కాదు, ఆ కరోనా కష్టకాలంలో మందు తయారు చేసి 140 కోట్ల మంది ప్రజలకు ఒకసారి 2 సార్లు ఉచితంగా ఇచ్చి దేశ ప్రజలను కాపాడినటువంటి ఘనత మన ప్రధానమంత్రి గారికి దక్కుతుంది. అంతేకాదు మన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది కాదు, సుమారు 50 దేశాలకు పైగా పేద దేశాలకు మనం ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి ఆ దేశ ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి ఘనత భారతదేశ ఘనత ఈ సందర్భంగా మనం చేస్తుంది. అమెరికా లాంటి దేశము ఏ ఒక్క దేశానికి 1 మంది ఇవ్వలేదు. మనమే అమెరికా దేశం లాంటి అభివృద్ధి చెందిన దేశానికి కూడా మన తెలంగాణలో, మన హైదరాబాద్ లో తయారైనటువంటి కరోనా వ్యాక్సిన్ అమెరికా లాంటి దేశం